నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజహితం 130 కోట్ల మంది, చాలా రాష్ట్రాలు, జిల్లాలు, డిస్టిక్లు, మండలాలు, ఊర్లు, ఇంతమంది రూపురేఖలు ఒక తీరుగా ఉండవు. భగవంతుని సృష్టి. మరి ఈ సృష్టిలో ఒక్కొక్కరికి ఒక కళ. ఒకరు హీరో కావాలనుకుంటారు, ఒకరికి కలెక్టర్ కావాలనుకుంటారు, డాక్టర్ కావాలంటారు, ఇంజనీర్ కావాలనుకుంటారు, ఏదేదో ఒకటి సివిల్ ఇంజనీర్ కావచ్చు, రాజకీయంగా వెళ్ళాలనుకుంటారు, విదేశాల్లో చదవాలనుకుంటారు. ఇవంతా కూడా వాళ్ళ వాళ్ళ కళలు కంటారు, సాకారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదే కోవకు చెందిన అప్పుడెప్పుడో చూసి ఉంటాం మనం. ద్వాపర యుగంలో ఏకలవ్యులాగా, అంటే తనకు ఒక గురువును ఊహించుకొని వివిధ అస్త్ర విద్యలు నేర్చుకోవటం. అలాంటి వ్యక్తి మనకు అజయ్ కుమార్ దుంపల ప్రస్తుతం మనతో ఉన్నారు. అతను మరి బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి పాటలు రాయటం, పాడటం, కంపోజ్ చేయటం, వివిధ కల్చర్లో మరి అతను ఎన్నుకున్న పంజా మరి ఎలా ముందుకెళ్తుంది, అతనికి మరి డ్యాష్ ఏంది, అతని యొక్క ఊహలేంటి, ఏమైంది, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో మీ పేరు ఏదో అన్నారు? అజయ్ కుమార్ దుంపల. సో మీ నేటివ్ ప్లేస్, పుట్టిన ప్లేస్ హైదరాబాదే. నేటివ్ ఏమో శ్రీకాకుళం దగ్గర రాఘోల్ ఏరియాలో. అక్కడ బాగానే సింగర్స్ బాగున్నారు. శ్రీకాకుళం అంటే బాగా ఫోక్ సాంగ్స్ ఎక్కువ. నాది నక్లెస్ గూల్స్ అనే పాట సింగర్స్ వంగపల్లి శ్రీనివాస్ కూడా విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతాల నుంచి. అంటే మీ పూర్వీకులు ఏమన్నా? పూర్వీకులేమో తెలియదు కానీ ఉండొచ్చేమో కానీ బేసిక్ అయితే నేనైతే స్టార్ట్ చేసిన. నా తర్వాత ఎవరు వస్తారో తెలియదు కానీ నేనే లాస్ట్ ఉంటాయేమో. మీ నుంచి స్టార్ట్ అనమాట. నేనే స్టార్ట్, నేనే ఉండుంటా. మీరు చదువుకున్నది బీటెక్ మెకానికల్. బీటెక్. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ జర్నలిస్ట్ అనమాట. జర్నలిస్ట్. అక్కడి నుంచి ఏమైనా అబ్బినా? జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ కూడా వివిధ రకాల కోణాలు ఉంటాయి. డాక్టర్ ఇంటర్వ్యూ చేయాలి, లాయర్ ఇంటర్వ్యూ చేయాలి, సింగర్ ఇంటర్వ్యూ చేయాలి, ఇవన్నీ కూడా జర్నలిస్ట్లో ఉంటాయి. నాకు ఒక టైం వరకు ఉండే బీటెక్ చేస్తున్నప్పుడు నేను మెకాట్రానిక్స్ చేద్దామని అనుకున్నాను అనమాట. అంటే ఫారెన్ పోయి అట్లా కల్చర్ అవన్నీ అది ఆటోమేటిక్ నాకు అప్పుడే ఇంట్రెస్ట్ ఉండే అట్లా చేద్దామని చెప్పి. కానీ తర్వాత నా ట్రెండ్ అది కాదు. అంటే మనం చూస్తుంటాం కదా ఇప్పుడు వైరల్ సడన్ గా టిక్టాక్ లో వచ్చేస్తుండే, అప్పుడు టిక్టాక్ మ్యూజికల్ నడుస్తుంది, యూట్యూబర్ నడుస్తుంది. సో అట్లా నేను బీటెక్ లో ఉన్నప్పటి నుంచే ర్యాప్ సాంగ్స్ రాసేటోన్ అనమాట. సో అట్లా నేను యూస్ టు అయినా. తర్వాత స్టార్టెడ్ మై ఓన్ ర్యాపింగ్ అండ్ ఆల్. ఇప్పుడు ఇంకా నడుస్తుంది అది. కాలేజీలో ఉన్నప్పుడైనా? కాలేజీలో ఉన్నప్పుడు నేను ఎవరు చూపెట్టాలి యాక్చువల్గా. నేను డాన్సింగ్ కూడా చేస్తా, దాని గురించి కూడా చెప్తా తర్వాత. సో అక్కడ డాన్సర్ అని చెప్పి ఫేమస్ ఉండే అనమాట కాలేజీలో మొత్తం. అంటే వెస్టర్నా లేకపోతే కల్చర్? వెస్టర్న్ హిప్. నేను ఏది కూడా నేర్చుకోలేదు, అది ఏంటో తెలియదు. కానీ నేను చూస్తా, ఫోకస్ చేస్తా దాని మీద. నా మీద నేనే ట్రయల్స్ వేసుకుంటా. పర్ఫెక్ట్ వచ్చే వరకు లాంచ్ చేయ, పర్ఫెక్ట్ రాగానే అది రిలీజ్ చేసేస్తాను. అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారము యూట్యూబ్లో చూడటం కానీ ఆ ఫోకస్ ద్వారా చాలామంది సొంతంగా అవుతున్నారు. ఓకే, కానీ మీరు కన్నటువంటి కళ, మీ ప్రపంచం ఇప్పుడున్నటువంటి చాలా టఫ్. చిన్న ముందుకెళ్ళాలంటే కూడా బ్యాక్గ్రౌండ్ ఒకటి కావాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు కావాలి, అసిస్టెంట్గా చేసిన వాళ్ళు కావాలి. సో మీరు అంటే ఎంతవరకు వెళ్ళాలనే ఆలోచనతో ముందుకెళ్ళారు? ఒకటి ఏంటంటే ఏ పని చేయాలన్నా నమ్మకం అనేది ఉండాలి. అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి కంపల్సరీగా. కానీ ఏంటంటే ఆ నమ్మకం అనేది చేసే పనులు ఉంటాయి అన్నమాట. ఒకదాని మీద ఫోకస్ చేయకుండా, ఇప్పుడున్న ప్రెజెంట్ అయితే ఒకదాని మీద ఫోకస్ చేయొద్దు. నువ్వు కాంటాక్ట్స్ తెచ్చుకోవాలి, కాంటాక్ట్స్ ఎట్లా స్ప్రెడ్ అవుట్ కావాలి, నీ గురించి నువ్వు బయటకు ఎట్లా చెప్పుకోవాలి, అదొకటి. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ చేయండి నువ్వు బయటకు పోలేవు, నీకు టాలెంట్ ఉన్నా కూడా వేస్టే అది. సో నువ్వు కాన్స్టెంట్గా ఎవ్రీ డే నువ్వు దాని మీద ప్రయత్నిస్తూనే ఉండాలి. దాన్ని బట్టే నీకు అవకాశాలు అనేవి వస్తాయి. నేను అది కంపల్సరీ నమ్ముతా, ఎందుకంటే నాకు జరిగినాయి, అవి ఎంతోమందికి అవుతున్నాయి. ఇంకా నన్ను చూస్తారు కూడా మీరు రాను రోజుల్లో అన్ని దగ్గర చూస్తారు. సో ఇప్పుడు ఈ రోజులలో యువతకు బాగా ఏంటంటే సినిమా పిచ్చి బాగానే ఉంటుంది. సినిమా పిచ్చి అంటే ఆ సినిమా చూడటము, మెగాస్టార్ లాగా ఊహించుకోవడము, లేకపోతే నాగార్జున లాగా ఊహించుకోవడము, నేను బాగానే ఉన్నాను, నేను హైదరాబాద్కి వెళ్ళి చేసుకోవడం అని అనుకుంటారు చాలామంది, ఒకరిద్దరు కాదు. అలాగని సుకుమార్ లాగా డైరెక్టర్ చేయాలను, రాజమౌళి లాగా డైరెక్టర్ చేయాలంటే రాత్రికి డైరెక్టర్ అయిపోతే వాళ్ళ ప్రపంచం అంటే ఏంటంటే వీళ్ళు ఎంత స్ట్రగుల్ చేసేది అనేది వాళ్ళు
బేర్ చేయరు. ఎవరి పేరు సో ఇమీడియట్లీగా అలా అలా ఎంతోమంది హైదరాబాద్ వస్తున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాం. లేకపోతే సింగర్స్ కావాలని, లేకపోతే మ్యూజిషియన్ అంటే మ్యూజికల్గా కీరవాణి కావాలనో, ఇళయరాజా కావాలనో, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పీ గారినో కావాలని వచ్చేస్తుంటారు రాత్రికి. ఏదో ప్రయత్నం అంటే వాళ్ళకు వచ్చేది ఎంతో తెలియదు కానీ ఆ ఒక ఎక్స్పోజ్లో మాత్రం ఉంటారు కదా. సో ఈ ఫీల్డ్ చాలా కష్టం. చిరంజీవి కొడుకు హీరో కావడం చాలా ఈజీ, నిలదొక్కుకోవడం తర్వాత విషయం. రాజమౌళి కొడుకు డైరెక్టర్ కావడం చాలా ఈజీ, నిలదొక్కుకోవడం తర్వాత విషయం. అలాగే చూసినట్టయితే కీరవాణి కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ కావడం అనేది చాలా ఈజీ. సో మీకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ముందుకు వస్తున్నారు కదా. మీరు ఫస్ట్ అంటే ఎందుకు ఊహించుకున్నారు ఈ ఫీల్డ్? యాక్చువల్ నేను దీనిలోకి వచ్చినప్పుడు ఎవరిని ఊహించుకోలే. నాకు ఎవరో ఉంటారు, ఎవరో ఏం చేస్తారంటే, అంటే నేను ఎక్కడ పోయినా ఒక డైనమైట్ అనమాట. నేను అక్కడ ఉన్నప్పుడు ఆ జోన్లో నేను మొత్తం నా గురించి అందరికి తెలిసిపోతుంది నేను ఎట్లా అంటాను, అట్లాంటి పర్సనాలిటీ నాది. సో ఎంగేజింగ్ ఉంటా ఎక్కువ నేను ఎక్కడైనా కూడా, అందరితో కలిసిపోతుంటా. సో ఏంటంటే నాకు తెలుసు ఇది అంతా చాలా టఫ్ అని చెప్పి, నేను ఎప్పుడు టఫ్ అని తెలుసు కానీ నాకు టఫ్ ఉంటుందేమో అని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. ఎగ్జామైన్ చేసుకోండి అసలు అది టఫ్ ఉంటుంది, దానిలో దిగితే ఏమైనా అయిపోతుంది, నేను ఎప్పుడు భయపడలే. ఏ స్టార్ట్ చేసినా కూడా నేను నా మీద 100% బిలీవ్ అయ్యి నేను స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం మనటి వరకు కూడా పాడుతా తీయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాపం వాళ్ళ స్వర్గస్థులు అయ్యారు, వాళ్ళ తర్వాత కంటిన్యూ నడుస్తుంది. అంటే ఒక పాట పాడాలంటే వివిధ కాంపిటీషన్ రేంజ్లో ఆ స్థాయిలో సక్సెస్ అయితేనే పాటలు పాడే అవకాశాలు వస్తాయి అన్నట్టుగా ఉంది కదా. సో దాన్ని మీరు ఎలా చెప్తారు మరి? యాక్చువల్లీ ఇప్పుడు ఇద్దరు మనుషులు అంటారు, అంటే ఒకడు మంచి చదివేటోడు, ఇంకొకడు చదవనోడు అని చెప్పేసి. సో ఇది కూడా అట్లాంటిదే. ఒకడు ఏంటంటే కాంపిటీషన్స్ పోయి ఎదిగేటోళ్ళు అదొక డిఫరెంట్ ఉంటారు. ఇది ఫ్రీగా ఏంటంటే నాకు స్టేజ్ ఫియర్ లేదు, నేను ట్రై చేయలేక అని కాదు, కానీ నేను ట్రై చేయను. ఎందుకో నా పర్సనాలిటీ అట్లా కాదు. నేను ఎక్కడికో 10 మంది దగ్గర ఇట్లా ట్రై చేసి అట్లా చూపించు. ఎందుకంటే నా దగ్గర ఉన్న సోర్స్ని నేను బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్ నేను బెస్ట్ ఇవ్వగలుగుతానని చెప్పి నా నమ్మకం అది. సో దాని మీద నేను అట్లా నాలాంటి పర్సనాలిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి పర్సనాలిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది పాడటం, రాయటం అంటే మీరు పాటలు పాడు అంటే ఈ సామాజిక ఆకలింపులను చూసి రాస్తారా, లేకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళా? అసలు మీరు ఎందుకు ఆ వైపు ఎందుకు అనిపించింది, మీ యొక్క మనసు అటువైపు కూడా ఎందుకు వెళ్ళింది? నావి కొన్ని ఒక 4-5 సాంగ్స్ రిలేటబుల్ చెప్తా. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఆ స్టోరీలో ఎట్లా అంటే ఎవరికో జరిగినే ఉండొచ్చు, లేకపోతే సమాజానికి జరుగుతూనే ఉండొచ్చు, లేకపోతే నాకు జరిగిందేమో చెప్పలేం. అంటే ఇట్ హ్యాస్ ఎ స్టోరీ ఇన్ ఇట్. ఆ స్టోరీ బట్టి నేను సాంగ్ రాస్తా అనమాట. సాంగ్ అంటేనే అట్లాంటిది కదా, ఒక స్టోరీ లేని ఇంకా సాంగ్ వేస్ట్. అది మా కోసం మీరు రాసినటువంటి ఒక పాట స్మోక్ చాలా ఎఫెక్ట్ అని చాలా లేటెస్ట్ గా బాగా హిట్ అయింది. పాడాలి? రైట్, 3, 2, 1. లైట్ చేస్తున్న నీ కళ్ళ ముందు చూసుకో, మెల్లిమెల్లిగా బాడీలోన పాకుతుంది పిల్ల, ఇది నీకు సెట్ కనే కాదు, చూస్తున్నావు కదా జోన్ అంత మారుతుంది, లంగ్స్ అంత ఫుల్ పంప్ బాడీ ఉంది, హీట్ కళ్ళలో చూడ మాకు నీ గుండె జారుతుంది, ముందుకొస్తే నాకంటే నీకు చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, విన్నావా? స్మోక్ చాలా ఎఫెక్ట్, స్మోక్ చాలా ఎఫెక్ట్. వెస్టర్న్ లాగా అంటే ర్యాపింగ్ అంటేనే అట్లాంటిది, ఇట్స్ అ వెస్టర్న్ స్టైల్. ఇంకా మన తెలుగు అంటే అట్లా నేను హిందీ ఇంగ్లీష్లో కూడా రాసిన. తెలుగులాగా చూడండి ఒకటి. ఇప్పుడు రీసెంట్గా ఒకటి ప్రేమిస్తున్నానే అని చెప్పి ఒక ఆల్బమ్ రిలీజ్ చేసిన. ఓకే, ఇట్స్ రిలేటెడ్ టు ఊరు అనమాట. అంటే ఒక అబ్బాయి ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ఆ సన్నివేశాలు అవన్నీ చూసి దాన్ని బట్టి నేను రాసిన ఒక కథ అనమాట. దాంట్లో ఒక ర్యాపింగ్ ఇట్లుంటుంది. పువ్వా పువ్వా వికసించింది ప్రకాశిస్తున్న సూర్యుడి కిరణంతోని అందరూ నిదురించి లేచి చూస్తారు అద్భుతాన్నే, కోయిల ఒకవైపు పాటలే కళ్ళు తాగుతూ ఎన్నో మాటలే, పైకి తేలుతూ మనసు నుండి నేను ప్రేమిస్తున్నానే. ఓకే, సూపర్. ఫోక్ లాగా ఏమన్నా అంటే ఇది ఫోక్ సాంగ్ ఇది. అట్లా హిప్ హాప్ అట్లా తీసుకున్నది అనమాట. సో మొత్తం ఎక్కువ అంటే ర్యాపింగ్ అంటే దాంట్లో ఎక్కువ హిప్ హాపే ఉంటుంది. మాస్ లా అంటే కంప్లీట్ అది మాస్ అయిపోతుంది. అట్లా ఇది మీరే రాశారు? నేనే రాసిన, మీరే పాడారు, ఆడియో కంపోజ్ కూడా నేనే చేసిన. సో చిన్న డౌట్, ఒక విద్య నేర్చుకోవాలంటే మనం అంటే మీరు కాలేజ్కి వెళ్ళారు లెక్చరర్స్ దగ్గర,
మీ దగ్గర మీ యొక్క కంపోజింగ్లో తప్పులు కానీ లేదా మీరు రాసినటువంటి అంటే ఏది రాస్తే అది కరెక్టేనా అని అనుకుంటే ఎట్లా? అది కాదు, అది కూడా కరెక్టే. కానీ ఎప్పుడైనా కానీ ఒక ఫీల్తో పాడితే ఎవరైనా కూడా అది ఎవరికైనా అర్థమైపోతుంది. ఆ ఫీల్తో పాడాలి. ఇంకొకటి విజువల్గా చూపెట్టినప్పుడు కూడా ఆ ఫీల్తో చూపెట్టాలి. దాంట్లో అర్థం ఒకటి. ఇప్పుడు డైరెక్ట్గా వింటే అది ఒక డిఫరెంట్, దాని అర్థంతో చూపిస్తే అది ఇంకా బాగుంటుందని. సంగీతం ఏం నేర్చుకోలే మీరు? నేను ఏం నేర్చుకోలే అంటే నేను చెప్తున్నా కదా, నా ఇన్స్పిరేషన్ వాళ్ళే ఇండైరెక్ట్గా నేర్పించినట్టు ఇదంతా. ఓకే, వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు తీసుకున్న ఏవైతే చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయో దాన్ని కూడా చూస్తూ కంపోజింగ్ కూడా అలాంటిది సేమ్. కంపోజింగ్ కూడా అంతే. అంటే టెక్నాలజీ బట్టి ఎక్కడ మీరు నేను ఎక్కడ ఏది అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండే గిటార్ నేర్చుకుందాం, డ్రమ్స్ అట్లా నేర్చుకుందాం అని. ఏంటంటే నేను చాలా ఈవెంట్స్ అవన్నీ దాంట్లో బిజీ అయిపోయి నేను దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయాలన్నమాట. దాని తర్వాత నాకు ఇంకా టెక్నాలజీ అంటే చాలా ఇష్టం అనమాట. అది నా దగ్గర ఉందంటే ఏదైనా చేయగలుగుతా దాన్ని. సో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారా? మ్యూజిక్ కావచ్చు, పాటలు కావచ్చు. మ్యూజిక్ ఇంకా ఇయ్యలేను నేను ఇప్పటివరకు, ఇంకా ఇయ్యలేదు. డాన్సెస్ అయితే చాలా డాన్సెస్ కూడా ఇప్పుడు జుంబా ఇన్స్ట్రక్టర్ కూడా యాక్చువల్లీ. ఓకే, ప్రొఫెషనల్లీ జుంబా ట్రైనర్ ఇప్పుడు. అంటే బీటెక్ తర్వాత నా మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చిందే జుంబా నుంచి. ఓకే, ఇప్పుడు కూడా ఇంకా జుంబా నడుస్తుంది. మీ యొక్క కళలను సాకారం చేసుకుంటాం. సో అయితే మనం ఇక్కడ మీ అభిరుచులు తెలుసుకునే ముందు మీకు ఎవరంటే ఇష్టం అక్కడ? హాలీవుడ్ నుంచి చాలిస్తే టాలీవుడ్ వరకు. హాలీవుడ్ అంటే నేను కళ్ళు మూసుకొని నిద్రలో లేపినా కూడా ఇది చెప్తా, డ్రేక్ అని చెప్తా. ఆయన అట్లా నా మనసులో ఇక నా బాడీలో ఉండిపోయినాడు ఆయన అట్లా. ఓకే, హిందీలో అయితే హనీ సింగ్. అవును. ఓకే, టాలీవుడ్లో అయితే అది ఇంకా మన కల్చర్ కాబట్టి స్పెసిఫిక్ ఒక్కలని లేరు, కానీ ఆల్ ఆర్ నాకు ఇష్టమే. కానీ నా వే ఆఫ్ మ్యూజిక్ అనేది డిఫరెంట్ కదా, సో అట్లా. సో మరి ఈ యొక్క కోరికను మరి వాళ్ళ దృష్టి కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరేం ప్రణాళిక చేస్తున్నారు? నేను జుంబా ఇన్స్ట్రక్టర్ అని చెప్పిన కదా, సో ఈవెంట్స్ వెళ్తుంటా. ఈవెంట్స్లో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. అంటే నా ఏదైతే మ్యూజిక్ ఉన్నాయో అవి కూడా అక్కడ చెప్తా అనమాట. సో దాన్ని బట్టి నా ప్రమోషన్స్ లాగా అది. ప్లాన్ చేస్తుంటా? యాక్చువల్లీ ఆల్బమ్స్ నేను ప్లాన్ చేసిన ఒకటి మాయా ఆల్బమ్ అని చెప్పి. ఓకే, అది రిలీజ్ చేస్తా. ఓన్లీ సోలోనేనా? మీకు ఏమన్నా లేడీస్ కానీ కంపల్సరీ లేడీస్ లేనిది ఎట్లా? అది దాంట్లో అది ఉండదు, ఒక స్టోరీ ఉంది అక్కడ. సో అట్లాంటిది మాయా అంటేనే మొత్తం ఫీమేల్ రిలేటెడ్ అది. ఓకే, మీకు కోఆపరేషన్ ఎవరు చేస్తారు ఇంట్లో? మదర్, ఫాదర్, లేకపోతే ఫ్రెండ్స్? గాడ్ గిఫ్ట్ ఏమో అని. నా పేరెంట్స్ అయితే ఆల్వేస్ దే యూస్, అంటే ఎప్పుడైనా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళే, ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు అనమాట ఏ పని చేసినా కూడా. ఏంటంటే అదొక్కటి నా మెయిన్ పిల్లర్ అనమాట. ఓకే, సో అంతే. ఫైనాన్షియలీ అయితే నేను చూసుకుంటా మ్యాక్సిమం. ఇంకోటి మా డాడీ కూడా సపోర్ట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే, మీ ఫ్రెండ్స్ గురించి చెప్పలేదు? మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే నేను ఫ్రెండ్స్ లాగానే, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించాను. ఐ మీన్ అంటే ఈ మీరు పాట పాడటం కానీ లేకపోతే మీ గురించి మార్కెటింగ్ చేసే విషయంలో కానీ? ఫ్రెండ్స్ ఎప్పుడు మార్కెటింగ్ అంటే వాళ్ళు నార్మల్గా నా పాట వింటారు, వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో అంతే, అట్లనే ఉంటుంది. కానీ నేను ఎప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో చాలా మంది రిలేషన్స్ కూడా అంటుంటారు కదా అక్కడక్కడ, ఈయన బీటెక్ చేసిండు, అది చేయకుండా అది వదిలిపెట్టి అసలు ఈ రంగంలోకి వెళ్ళాడు అని సూటిపోటి మాటలు ఎత్తిపొడిచే వాళ్ళు ఏమన్నా టచ్ అయ్యారా? అది ఏ పని చేసినా కూడా ఉంటుంది. నా లైఫ్లో కూడా ఉన్నారు, కానీ నేను ఏదైనా కానీ మంచిగా అనుకోవాలి. అంతే, ఏం లేకపోతే పడుకున్నా అనే వాళ్ళు అంటూనే ఉంటారు. మనకు ఉండాలి. ఈ లైఫ్ స్టార్ట్ చేసి అంటే బీటెక్ ముందా బీటెక్ తర్వాతనా? ఈ లైఫ్ స్టార్ట్ అయింది బీటెక్ తర్వాత. బీటెక్ తర్వాత కూడా నేను బ్రేక్ తీసుకుండే ఒక 6-7 months. ఆ 6-7 months తర్వాత నేను స్టార్టెడ్. ఎలా ప్రోగ్రెస్ ఎలా ఉంది మీకు ఎలా చెక్ చేసుకుంటారు? నేను డైలీ డెవలప్ అవుతున్నాను లేకపోతే నేను జైలు జనాల్లోకి వెళ్తున్నాను, ప్రోగ్రెస్ మీకు తెలవాలి. అంటే నా సరౌండింగ్స్ వాళ్ళు వింటుంటారు కదా, ఒక్కొక్కసారి వాళ్ళు చెప్తుంటారనమాట, ఇది బాగుంది, ఇట్లా చేయొచ్చు, ఇట్లా. వాళ్ళే కూడా నేను తీసుకుంటూ ఉంటా. ఇంకొకటి ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా కూడా తప్పులాగా అనిపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎంతైనా కానీ ఎంత చేసినా కానీ ఏదో పెట్టడం అంటే ఏదో ఒకటే డన్నా అదే పాట పెట్టలేం కదా.
నాకే అర్థమైపోతుంటుంది ఎక్కువ మిస్టేక్ లాగా ఉంటే కూడా నేనే ఆటోమేటిక్ రిలీజ్ చేయను, లేకపోతే నేనే వినిపియను కూడా ఎవరికి. సో మల్టిపుల్ టాస్క్ లాగా వెళ్తున్నారు మీరు, మల్టిపుల్ అంతేనా? సో ఫస్ట్ దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ఫస్ట్ ఇంపార్టెంట్ అన్ని దాంట్లో నేనే ఇంపార్టెంట్. మీకు మీరే అన్ని దానికి నేనే ఇంపార్టెంట్. కానీ ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనకి ఇన్కమ్ లేనిది ఏది చేయలేం. జుంబా నాది ఫస్ట్, అది ఎప్పుడైనా అంతే. అది నా డాన్స్ కల్చర్ ఇంకా అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మ్యూజిక్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై చాప్టర్ అనమాట. మరి ప్రయత్నాలు చేస్తున్నారా? ఎవరిని కలుస్తున్నారా మ్యూజిక్ డైరెక్టర్? మొన్న రీసెంట్గా బాబాయ్ హోటల్లో కూడా నేను చేసిన అనమాట, ఇట్లా చిన్నగా నార్మల్. ఓకే, అంతే. అని ఎక్కువ కలవట్లే ఇప్పుడు, కొంచెం నేను టైం తీసుకుంటున్నా. నేను జుంబా ఇన్స్ట్రక్టర్ కదా, కొంచెం అది మంచిగా అయిన తర్వాత చేద్దామని చెప్పి. ఇంకా యూట్యూబ్ ఏమన్నా? యూట్యూబ్లో ఉన్నది నా ఛానల్ AUX7 అని చెప్పి. ఓకే, అందరు మ్యూజిక్లో అట్లనే పిలుస్తుంది. 7 అంటే నేను పుట్టిన తేదీ 7th అనమాట. 7 అంటే పవర్ ఉంటుంది అంటారు చాలా. సో ఆ పేరుతోని అట్లా స్టార్టెడ్ మై మ్యూజిక్ అనమాట. ఓకే, ఏం కావాలనుకుంటారు? మీ ఏమేది అసలు? ఏం అనేది చెప్పొద్దు అంటారు, కానీ ఇందాక నాకు రాక్ స్టార్ కావాలని చెప్పి. అది మన ఇండియా అని చెప్పొద్దు, కానీ మొత్తం ప్రపంచం అంతా తెలియాలి, అదొకటి తెలుసు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన కాడికి వెళ్ళి ఇప్పటికి ఆడియన్స్ కావచ్చు, మీకు పరిచయాలు పెరిగినాయా? చాలా మంది. అది ఇంకా నా బీటెక్ తర్వాత జర్నీ, ఆ జర్నీ చెప్పలేము ఇంకా. చాలా మంది నాకు ఎప్పుడు పరిచయం అవుతూనే ఉంటారు, కొత్త వాళ్ళు. నేను కొత్త నేర్చుకుంటూ ఉంటా, ఇంట్రడ్యూస్ కూడా అవుతుంటారు చాలా మంది. సో చాలా బాగుంటుంది అనమాట ఆ వే ఆఫ్. దానిలో తిరుగుతుంటే కూడా కొత్త వాళ్ళని మీట్ అవుతుంటావు, కొత్త ఫీలింగ్స్ తెలుస్తుంటాయి మీకు, కొత్త ఎక్స్ప్రెషన్, ఎమోషన్స్ అవన్నీ కనెక్ట్ అవుతాయి. ఓకే, సో నచ్చుతుంది నాకు. ఇంటరాక్షన్ తీసారా? షార్ట్ ఫిల్మ్ చేసిన నేను. ఎలా ఉంది స్పందన? ఎలా ఉంది దేని మీద? దాన్ని కూడా అంటే నేను ఎప్పుడు నా ఇమాజినేషన్ చాలా అవుట్ ఆఫ్ ద బాక్సే ఉంటుండే. ఓకే, అయితే మైత్రి అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన అనమాట. మీరు యూట్యూబ్లో ఎప్పుడు కొట్టినా కూడా, ఎవరైనా కొట్టినా కూడా తెలుస్తుంది. ఓకే, ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్చువల్ స్టోరీ అనమాట. అది ఒక ఫీమేల్కి ఆడవాళ్ళకి జరిగే సింపుల్ ఎమోషన్ ఏంటంటే వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తుంటారు ఎక్కువ. ఓకే, ఆ ఓవర్ థింకింగ్ మీద నేను తీసిన అనమాట స్టోరీ. ఫీమేల్ పెట్టి. ఓకే, లీడ్ రోల్. ఇంకొకటి లవ్ ట్రయాంగిల్ అని కూడా ఒకటి తీసిన. ఇట్స్ అ నార్మల్ బేసిక్ అనుకోవచ్చు. దానికి మొత్తం మీరేనా? దానికి మొత్తం నేను, కథ మొత్తం ఎడిటింగ్ తో సహా అన్ని నేనే చేసిన. మీకు ఆఫర్ రావాలంటే సినిమా నుంచి ఏ ఆఫర్ రావాలి? ఇప్పుడు మీకు పాటలు పాడుతుందుక, డైరెక్టర్ చేస్తుందుక, లేకపోతే మ్యూజిక్ కంపోజిషన్ చేస్తుందుక? ఆఫర్ వస్తే మంచిదే, నేనే ఆఫర్ ఇస్తాయేమో అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఏదో ఒకటి, ఏదైనా కానీ దేవుడిని నమ్ముకుంటా నేను. ఏదొచ్చినా మంచిదే. సో ఆడియన్స్కి ఏం చెప్తారు మా ఛానల్ తరఫున? నాకు చెప్పాల్సింది అంటే, మీకు ఇష్టం వచ్చింది చేయండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. దాని తర్వాత ఏ పని చేసినా కూడా నెగిటివ్ ఆలోచించకండి ఎక్కువ. మీరు ఎంత నెగిటివ్ ఆలోచిస్తుంటే మీరు చేసేది కూడా చేయలేరు అనమాట. థింకింగ్ చేయండి. థింకింగ్ చేస్తే దానికి దీనికి టైం వేస్ట్ చేయకుండా కాన్స్టెంట్గా థింకింగ్ చేస్తుంటే మీకు ఎన్నో ఐడియాస్ వస్తుంటాయి. ఐడియాస్ మీద ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కూడా ఒక 1 డేలో 1 నైట్లో వైరల్ అయిపోతున్నారు. అయ్యే వాళ్ళు చాలా వాళ్ళ లక్ బాగుంది అవుతున్నారు. కానీ ఏంటంటే మీరు కూడా మీకు నచ్చింది చేయండి. మీరు నచ్చింది చేస్తేనే మీరు హ్యాపీ ఉంటారు. ఇన్ ద ఎండ్ మీ హ్యాపీనెస్ మీకు ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూ ముగించే ముందు పర్సనల్గా ఏం తింటారు? ఏం తింటానా? మటన్, చికెన్? నేను యాక్చువల్లీ చికెన్ లవర్ అనమాట. ఓన్లీ చికెనే తింటా. ఇంకా మటన్ తింటా కానీ చికెన్ ఎక్కువ తింటా నేను. ఓకే, బీ పాజిటివ్ అన్నారు కదా. సో మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? మార్నింగ్ నేను 5:30కి లేకొస్తా. 6:30కి జిమ్కి వెళ్తా అనమాట. అరౌండ్ 7:30, 8 వరకు వచ్చేస్తా. వచ్చిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దాని తర్వాత నా క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్కి వెళ్తా. క్లాస్ ఫినిష్ చేసుకొని దాని తర్వాత నా మ్యూజిక్ దాని మీద పడతా. ఓకే, ఇంకా ఐ రైట్ స్టోరీస్ కూడా రాస్తుంటా, దాని మీద ఫోకస్ చేస్తా. తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. ఇది నా డైలీ స్కెడ్యూల్, నా రొటీన్ ఇది. సిగరెట్ కానీ మందు కానీ? లేదు అసలు. నేను జోలికి వెళ్ళదా? అంటే జోలికని కాదు, వెళ్తే కూడా ఆ సరౌండింగ్స్ పీపుల్తో ఉంటాను నేను. ఓకే,
కానీ ఏంటంటే నాకు అనిపిస్తుంది ఎందుకు అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ప్రపంచం ఏం మారాల్సి వస్తే మీ దృష్టిలో ఏమైనా మారేది ఉందా? ప్రపంచం మారాలి అని చెప్పేసి ఏం లేదు కానీ పెద్ద ఒకటేంటంటే ప్రపంచంలో నెగిటివిటీ చాలా ఉన్నది, అదొక్కటి ఆపేదాం. దేవుడు వరమిస్తే ఏం చేస్తావు? దేవుడు వరమిస్తే ఫస్ట్ నెగిటివిటీ ఆపమంట. అంతే. దాని మీద చెట్ల గురించి చెట్ల గురించా? చెట్ల గురించి ఏమని చెప్పాలి, నాకు చేసే పనులన్నీ అట్లుంటాయి ఒక్కొక్కరివి. ట్రై టు ఎంత వీలైతే అంత చెట్లని నాటండి. అందరికీ బయట వాతావరణం కూడా బాగుంటుంది. చూడండి, మీ సరౌండింగ్స్ బాగుంటేనే కదా మీరు కూడా హెల్తీ ఉంటారు, మీరు కూడా అన్నీ చేస్తారు. ఇంకొకటి డైలీ ఎక్సర్సైజ్ చేయండి, ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, అది మెయిన్ అనమాట. మీ హెల్త్ మంచి లేకపోతే మీరు ఎట్లున్నా కానీ వేస్టే అది. తిట్టాల్సి వస్తే ఎవరు తిడతారు ఫస్ట్ మీరు? అంటే ఇప్పటి వరకు ఎవరి మీద కోపం అయ్యారా? మీ మనసులో వీళ్ళు తిట్టాలని ఉందా? తిట్టాలని లేదు, తిట్టడం ఎందుకు అసలు నాకు అనిపిస్తుంది. అసలు తిట్టడం అసలు ఎందుకని. మీకు ముఖస్థుతి పొగిడితే ఇష్టపడతారా, ఫేస్ టు ఫేస్ చెప్తే ఇష్టపడతారా? ఫేస్ టు ఫేస్ చెప్పేవాళ్ళే నాకు ఇష్టం. నచ్చాలంటే నచ్చలే అనాలి, నచ్చిందంటే నచ్చింది. నేను అట్లనే చెప్తా, నాకు కూడా అట్లనే రెస్పాండ్. ఏంటంటే నాకు వెనకాల 10 మంది ఒక మాటలు మాట్లాడడం, లేక ముందు మాట్లాడుకోవడం, గుసగుసలు నాకు అవన్నీ నచ్చాయన్నమాట. నేను చాలా దూరం ఉంటా వాటికి. ఏ కలర్ ఇష్టపడతారు? బ్లాక్. నా ఫేవరెట్ కలర్ అంటే బ్లాక్. హాలిడే స్పాట్? హాలిడే స్పాటా అంటే హాలిడే అంటే చాలా ఉన్నాయి కదా, వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ పడతాయి. గోవా అంటే ఇష్టం నాకు చాలా. బాగా తాగేలాడొచ్చానే అట్లా కదా, అక్కడ కల్చర్ చాలా ఫ్రీ మైండెడ్ ఉంటారు, ఎక్కువ ఏం ఆలోచించరు, సింపుల్గా పోవచ్చు, అదొకటి అన్నమాట. ఓకే. బట్టలు చించుకునే రోజు ఏమైనా ఉందా? బట్టలు చించుకునే రోజు అంటే ఒకటి ఉన్నది. నా ఫస్ట్ డే మ్యూజిక్ నేను ఏ రోజైతే తయారు చేసినానో అది బయటికి వెళ్ళిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. అంటే అది ఎట్లయినా ఉండని, కానీ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. నాకు అది చాలా నచ్చింది. చించుకోలే కానీ మంచిగా అనిపించింది, ఆ ఫీలింగ్ మంచిగా అనిపించింది. ఓకే. బట్టలు చించే రోజులు వస్తాయేమో. లవ్ లైఫ్ అంటే అందరికి ఉంటుంది, ఎప్పుడైనా ఎవరికైనా ఉంటుంది లవ్ లైఫ్ అనేది. ఓకే. అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ అది. ఇంకా ఆ లైఫ్ అనేది అట్లా ఉంటుంది, దాని గురించి మాట్లాడేది ఏం పెద్దగా లేదు. సరదాగా ఉంటారా, మూడీగా ఉంటారా? నేను ఆల్వేస్ మూడీ పర్సన్. నాకు నచ్చినప్పుడే బయటకు పోతా, నాకు నచ్చినప్పుడే తింటా, నాకు నచ్చినప్పుడే ఏ పని అయినా చేస్తాను. ఓకే. ఎవరో ఫోర్స్ చేస్తే అసలు చేయలేను నేను. ఫోర్స్ చేస్తే అసలు నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వినిపించుకొని కూడా అసలు ఫోర్స్ చేస్తే అన్నెసరిగా వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ నేను ఏదేదో ఆలోచించుకోవాలి. అట్లాంటి దానికి ఆలోచన వేస్ట్ చేయదు, అది గుర్తుపెట్టుకోండి. అద్దం గురించి చెప్పాలంటే? అద్దమా? మిర్రర్ గురించి ఏం చెప్పాలని లేదు. మీరు నవ్వుతే నవ్వుతుంది అది, మీరు ఏడుస్తే ఏడుస్తుంది అది, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి అవకాశం ఇచ్చారు. మీరు సక్సెస్ఫుల్ కావాలని, మళ్ళీ మీతో సక్సెస్ అయినాక మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని మనసు కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి ఏకలవ్య తత్వాన్ని తనకు తాను నేర్చుకుంటున్న తత్వాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా కోఆపరేషన్ చేద్దాం. మన ఛానల్ తరఫున మనందరం ఈ ఇంటర్వ్యూ చూసి కామెంట్ చేస్తూ ఎవరెవరికి చేరాలో వారి వరకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.